అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మొదటి యూనిట్లోని రెండవ పాఠ్యాంశమైన హనుమత్ సందేశము అనే పాఠ్యభాగం యొక్క కవయిత్రి గురించి తెలుసుకుందాము. కవి పరిచయం. హనుమత్ సందేశము అనే పాఠ్యాంశాన్ని ఆతుకూరి మొల్ల గారు రచించారు. ఆతుకూరి మొల్ల నెల్లూరు సమీపంలోని గోపవరం అనే గ్రామంలో నివసించేవారు. హనుమత్ సందేశము అనే పాఠ్యాంశాన్ని మొల్ల రామాయణము సుందరకాండ నుంచి తీసుకోబడింది. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు అని పరిశోధకులు భావిస్తున్నారు. వీరిని రామాయణ ప్రథమ కవయిత్రిగా, అంటే మొల్ల తెలుగులో రామాయణం రచించిన మొదటి కవయిత్రిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నవారు. మొల్ల రచించింది కాబట్టే దీనిని మనం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది అని చెప్పుకోవచ్చును. అలాగే వీరు గోపవరంలోని శ్రీకంఠ మల్లేశుని వర ప్రభావం చేత తాను కవిత్వం రాసినట్లు ఆమె చెప్పుకున్నది. మొల్ల రచించిన రామాయణం వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు. ఇది స్వతంత్ర సంక్షిప్త రచన. అంటే వాల్మీకి రచించిన ఆ రామాయణాన్నే ఈవిడ అనువాదం చేయలేదు, సొంతగా స్వతంత్రంగా రచించిన రచన అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. దీనిలో 900 పద్యాలు ఉన్నాయి. వీరి యొక్క రచన ఎలాంటిది అంటే మొల్ల కవిత్వం సామాన్య జనులకు కూడా చదువుకునేలాగా అంత చక్కగా వీలుగా ఉంటుంది అట. మొల్ల కవిత్వం సరళ సుందరంగాను సరసమైన అలంకారాలతో రసపోషణతో నిండి ఉంటుంది. మొల్ల రామాయణం మన తెలుగు సాహితీ సరస్వతికి అమూల్యమైన కంఠాభరణమే కాక రసహృదయమైన సాహితీవేత్తలకు ఎంతో ఇష్టమైన గ్రంథంగా మనం గౌరవంగా చెప్పుకోవచ్చును. ఇది ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం. ఇక పాఠ్యభాగ సందర్భంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనందరికీ రామాయణం గురించి తెలుసు. అందులో సీతమ్మను రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్లి తన లంకలో అశోకవనంలో ఉంచుతాడు. అప్పుడు ఇటు రాముడు, వానర సైన్యం, లక్ష్మణుడు వీళ్ళంతా సీతమ్మ జాడ కోసమై వెతుకుతూ ఉంటారు. అప్పుడు లంకకి హనుమంతుడు రావడం జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు అశోకవనంలో ఉన్న శింషుప వృక్షంపై చిన్నగా ఒక కోతి రూపంలో, వానర రూపంలో కూర్చుంటాడు ఆ చెట్టు పైన. ఇక రావణుడు సీతమ్మ దగ్గరికి వచ్చి తనను భార్యగా ఉండడానికి ఒప్పుకోమ్మని చాలా బ్రతిమిలాడుతాడు. సీతమ్మ ఇక ఒప్పుకోదు. సీత ఒప్పుకోకపోయేసరికి 2 నెలల్లో ఆమెను చంపేస్తానని రావణాసురుడు సీతను బెదిరించి సీతను ఎలాగైనా ఒప్పించమని సీతకి కావలిగా ఉన్న రాక్షస స్త్రీలకి చెప్పి వెళ్తాడు. సీతమ్మను ఎలాగైనా ఒప్పించండి, లేకుంటే చంపేస్తాను 2 నెలల్లో అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సీతమ్మ ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. అప్పుడే విభీషణుడి కూతురు త్రిజట. విభీషణుడు ఎవరు అంటే రావణాసురుడి యొక్క తమ్ముడు. వారి యొక్క కుమార్తె త్రిజట తనకు కల వచ్చిందని. ఏం కల వచ్చిందట అంటే ఆ కలలో రాముడు రావణాసురుడిని చంపి సీతను తీసుకొని వెళ్ళాడని సీతకు చెప్తుంది. అలాగే అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతోటి కూడా చెప్తుంది. అప్పుడు రాక్షస స్త్రీలు సీతను క్షమించమని కోరి అందరూ నిద్రపోతారు. అప్పుడు హనుమంతుడు చెట్టు మీద నుండి కింద జరిగిందంతా చూస్తున్నాడు. ఇక హనుమంతుడు చెట్టు మీదే ఉండి సీతమ్మకు వినిపించేలా ఇలా అంటున్నాడు: తల్లి, రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో వచ్చి రావణుణ్ణి చంపి నిన్ను తీసుకొని వెళతారు. నా మాట నమ్ము అని హనుమంతుడు అంటాడు. ఈ మాటలు సీతమ్మ వింటుంది. ఆమె చెట్టుపైకి చూస్తుంది. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెట్టుపైకి చూస్తుంది. ఇక సీతమ్మకి చెట్టు మీద ఒక చిన్న కోతి రూపం కనిపిస్తుంది. ఆమెకు సంతోషం కలిగింది. కానీ అది రాక్షసమాయేమో అని అనుకుంది. చూడగానే సంతోషంగా అనిపించింది, కానీ ఇది రావణాసురుడే మాయా రూపంలో వచ్చాడేమో అని మళ్ళీ అనుకుంది. ఇక సీత నన్ను నమ్మటం లేదని హనుమ చెట్టు దిగి వచ్చి ఆమెకు నమస్కరించి ఇలా అంటున్నాడు: అమ్మ, రాముడు తమ్ముడితో మాల్యవంత పర్వతంపై సైన్యంలో ఉన్నాడు. మిమ్మల్ని చూసి రమ్మని అన్ని దిక్కుల వానర సైన్యాన్ని పంపాడు. మమ్మల్ని కొంతమందిని దక్షిణ దిక్కుకు పంపాడు. నా చేత నీకు తన ఉంగరాన్ని గుర్తుగా పంపాడు. ఇదిగో తీసుకో అంటూ హనుమంతుడు సీతకు రాముని యొక్క ఉంగరాన్ని ఇచ్చాడు. ఇక సీతమ్మ ఆ ఉంగరాన్ని చూసి ఇది రాముడిదే అని గ్రహిస్తుంది. అలాగే హనుమంతుడి యొక్క రాకకు, అసలు హనుమంతుడు ఎందుకు వచ్చాడు గల కారణానికి రాముని యొక్క వృత్తాంతాన్ని తనకు నమ్మకం కలిగేటట్లు చెప్పమని సీత హనుమంతుడిని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు సీతకు రామ వృత్తాంతాన్ని, అంటే రాముడి యొక్క కథను చెప్పడంతో మన కథ ప్రారంభమవుతుంది అని తెలుసుకోవచ్చు.
ఇక పాఠ్యభాగ సారాంశంలోకి వెళ్ళిపోదాము. అయితే ముందుగా మనం పాఠ్యభాగ నేపథ్యంలో ఏం చెప్పుకున్నాం? హనుమంతుడు సీతకు రాముడి యొక్క ఉంగరాన్ని ఇస్తాడు. అప్పుడు సీతమ్మ ఇది రాముడిదే అని నమ్ముతుంది. ఇక అప్పుడు హనుమంతుడు రాముని యొక్క వృత్తాంతాన్ని, తన చరిత్రను స్పష్టంగా విన్నవించుకుంటాడు. అంటే సీతమ్మకి చెప్తాడు రాముడి గురించి. ఇక ఒకరి తర్వాత ఒకరి గురించి వివరించుకుందాం. ముందుగా శ్రీరాముని యొక్క వృత్తాంతాన్ని గురించి వివరించుకుందాం. దాని తర్వాత హనుమంతుని యొక్క వృత్తాంతం, అంటే హనుమంతుడు ఎవరు అని సీతమ్మకి తెలియజేయటం. దాని తర్వాత చివరగా సీతమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. మొదట శ్రీరాముని యొక్క వృత్తాంతము, అంటే శ్రీరాముని యొక్క కథ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మనకి 2 పాత్రలు ముఖ్యంగా, హనుమంతుడు, సీతమ్మ. హనుమంతుడు సీతమ్మకి ఇవన్నీ వివరించి చెప్తున్నాడు. ముందుగా ఎవరి గురించి చెప్తున్నాడు? రాముడి యొక్క వృత్తాంతాన్ని సీతమ్మకి వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడో ఇప్పుడు విందాము. అమ్మ, రావణుడు రాముణ్ణి మోసగించి నిన్ను అపహరించుకొని వచ్చిన సమయంలో నీవు నీ బంగారు నగలన్నిటినీ ఋష్యమహాపర్వతంపై పడేశావు. మేము ఆ నగలని చూశాము. నీ భర్త రాముడు ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు నేను అలాగే సుగ్రీవుడు ఈ నగలను రాముడికిచ్చాము. అప్పుడు రాముడు ఇవి సీతమ్మవి అని గుర్తించాడు. ఇక్కడ సుగ్రీవుని పాత్ర కనిపించింది. ఈ సుగ్రీవుడు ఎవరో చిన్నగా చెప్పుకుందాము. సుగ్రీవుడు వాలి ఇద్దరు అన్నదమ్ములు. వాలి వానర రాజు, మహాబలవంతుడు. వీరి మధ్య ఒక గొడవ వల్ల సుగ్రీవుణ్ణి తన రాజ్యం నుండి తరిమేస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఋష్యమహాపర్వతంపై దాక్కుంటాడు. అప్పుడే కదా నగలు అనేవి కనిపిస్తాయి. దీనితో ఇక శ్రీరాముడు నేనున్నాను అని అభయమిస్తాడు. అంటే నేనున్నాను అని ఒక అభయాన్ని ఇస్తాడు సుగ్రీవుడికి. ఇక దుందుబి శరీరాన్ని దూరంగా తన్ని పారవేశాడు. అంటే ఇక్కడ దుందుబి అనే రాక్షసిని దూరంగా తన్ని పారేస్తాడు. అలాగే 7 తాడి చెట్లను ఒకే బాణంతో ఖండిస్తాడు. వాలిని తన అద్భుత శక్తితో కూల్చి చంపేస్తాడు. సుగ్రీవునకు తారను భార్యగా ఇప్పించి అంగదుడిని యువరాజుగా చేస్తాడు. నిన్ను వెతకడానికి వానరులను అందరినీ అన్ని దిక్కులకి పంపించాడు. అంగదుడి నాయకత్వంలో మేము కొందరము దక్షిణ దిశకు వచ్చాము. మా వానరులు నన్ను లంకకు పంపారు. నేను సముద్రాన్ని తేలికగా దాటి ఇక్కడకు వచ్చి లంక అంతా వెతికాను. ఇక్కడ మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని రావణుడు భయంకరంగా పరుషవాక్యాలు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ చెట్టు మీదే ఉన్నాను. పరుషవాక్యాలు అంటే బాధపడేలాగా చెడు వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ చెట్టు పైనే కూర్చొని అంతా వింటున్నాను అని సీతమ్మకి చెప్తున్నాడు. ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. తల్లి సీతమ్మ, శ్రీరాముని శరీరము నీలం మేఘ ఛాయలో ఉంటుంది. ఆయన నేత్రములు తెల్లని పద్మము రేకుల వలె ఉంటాయి. కంఠము శంఖము వలె ఉంటుంది. అందమైన చీలమండలాలు, పొడవైన బాహువులు రామునికి ఉంటాయి. ఆయన కంఠస్వరము దుందుబి ధ్వనిని పోలి ఉంటుంది. ఆయన పాదములలో పద్మరేఖలు ఉంటాయని రాముని యొక్క రూపాన్ని చక్కగా వర్ణించాడు. మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు అలాగే రాముడు కపటము ఎరగని సత్యవాక్యాలు పలికేవాడు. ఎలాంటి కపటము లేని నిజం మాత్రమే పలికేవాడు. రాముడు శుభ లక్షణములు కలవాడు. రాముడు మంచి లక్షణాలు కలవాడు అని. లక్ష్మణుడు కూడా రాముని వంటి గుణములు కలవాడే కానీ అతని దేహఛాయ మాత్రం బంగారు రంగులో ఉంటుంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకే గుణాలు కలిగిన వారు, కానీ రాముడు మాత్రం నీలం రంగులో ఉంటాడు, లక్ష్మణుడు మాత్రం బంగారు రంగులో ఉంటాడు అని చెప్తున్నాడు. ఇదంతా రాముని యొక్క వృత్తాంతము. ఇక శ్రీరాముని వృత్తాంతం తర్వాత హనుమంతుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము. హనుమంతుడు ఎవరు అని సీతమ్మకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తల్లి సీతమ్మ, మా అమ్మ అంజనాదేవి గొప్ప అరణ్యంలో భయంకరమైన తపస్సుని వాయుదేవుణ్ణి ఉద్దేశించి చేసింది. ఆ వాయుదేవుని అనుగ్రహంతో ఆమె నన్ను కుమారుడిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని. నా పేరు హనుమంతుడు అని సీతమ్మకు చెప్తాడు. హనుమంతుడి యొక్క తల్లి ఎవరు? అంజనాదేవి. తండ్రి వాయుదేవుడు. అంజనాదేవి
తపస్సు వల్ల వాయుదేవుణ్ణి ఉద్దేశించి హనుమంతుడు జన్మిస్తాడు. దాని తర్వాత అమ్మ, రాముడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని నేను నీకు తెచ్చి ఇచ్చాను. నేను దూతని కాబట్టి దూత వట్టి చేతులతో వెళ్ళటం మంచిది కాదు. నేను నిన్ను దర్శించి గుర్తుగా నీ శిరోరత్నాన్ని నాకు ఇచ్చి పంపించు అని హనుమంతుడు సీతమ్మని కోరుతాడు. రాముడి యొక్క ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చింది. అదే విధంగా ఇక సీతమ్మ కూడా తిరిగి మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి కదా అని శిరోరత్నాన్ని గుర్తుగా అడుగుతాడు. శిరోరత్నము అంటే మనకి ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నట్టు మనం సిక వేసుకుంటాం కదా ఆడవారు, మధ్యలో ఉండే ఒక ఆభరణం అది. ఇక సీతమ్మకు విశ్వాసం కలిగేటట్లు అంటే నమ్మకం కలిగేటట్లు హనుమంతుడు తన శరీరాన్ని ఆకాశమునకు తగిలేలా అంత ఎత్తుకు పెంచాడు. మళ్ళీ తిరిగి చిన్న ఆకారం ధరించాడు. సీత ఇక నమ్మి తన శిరోరత్నాన్ని హనుమంతునికి ఇచ్చి రామునికి చెప్పమని తన సందేశాన్ని తెలుపుతుంది. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, సీతమ్మ తన వీపుపై కూర్చుంటే తెల్లవారేలోపు రాముని వద్దకు తీసుకువెళ్తానని హనుమంతుడు సీతమ్మకు చెప్తాడు. కానీ సీతమ్మ ఏమంటుంది, దొంగతనంగా తీసుకొని వెళ్ళటం రాముని కీర్తికి మంచిది కాదు. కాబట్టి నీచుడైన రావణుణ్ణి చంపి రాజసంతో నన్ను తీసుకొని వెళ్ళమని హనుమంతునికి సీతమ్మ సందేశాన్ని విన్నవించుకుంటుంది. ఇక చివరగా హనుమంతుడు సీతమ్మని ఇలా అంటాడు, అమ్మ, నీ భర్త రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవ వానర వీరులతో వచ్చి రావణుణ్ణి చంపి నిన్ను తీసుకొని వెళ్తాడు. నా మాట నమ్ము తల్లి అని హనుమంతుడు సీతమ్మకు తన సందేశాన్ని చెప్పేసి ఆమెకు ధైర్యాన్ని నింపి, ఇక హనుమంతుని వృత్తాంతం తర్వాత సీతమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందాము. సీతమ్మ హనుమంతుని నిజ స్వరూపాన్ని చూసింది, అంటే నమ్మేసి సంతోషించి ఇక హనుమంతుడు కోరినట్లుగా తన యొక్క శిరోరత్నాన్ని అంటే ఆ సిగలో ఉన్న ఒక ఆభరణాన్ని, మధ్యలో పెట్టుకునే ఆభరణాన్ని హనుమంతునికిచ్చి ఇలా చెప్పింది, నాయన హనుమ, సూర్యవంశం అనే సముద్రంలో చంద్రుని వంటి వాడైన శ్రీరాముని యొక్క క్షేమ వార్తను నీ వల్ల నేను విన్నాను. నా వివిధమైన కష్టాలను నీ ద్వారా రామునికి చెప్పగలిగాను. నీవు చేసిన ఈ ఉపకారానికి నేను నీకు తిరిగి ఏమి చేయలేను. కాబట్టి ఈ భూమండలంలో నీవు చిరంజీవిగా ఉండు అని హనుమంతుణ్ణి సీతమ్మ దీవించి ఇలా అంటుంది, పుణ్యాత్మ హనుమ, ఎప్పుడు శ్రీరాముని పాదములు నా హృదయంలోనే స్థిరంగా నిలుపుకొని ఉన్నాను. అది నా ప్రభువుకి నీవు తెలియజేయు. ఇప్పుడు కపట బుద్ధి అయిన రావణుడు వచ్చి గర్వంతో నన్ను హింసిస్తున్నాడు. అలాగే పరుష వాక్యాలు, దుష్ట వాక్యములు మాట్లాడుతున్నాడు. నీవే చెవులారా విన్నావు, కల్లారా చూసావు. వాటన్నిటినీ నా ప్రభువైన రాముడికి నా యందు దయ కలిగేటట్లు చెప్పుము. నేను నా పొడవైన నా తల వెంట్రుకలను జడలు కట్టేటట్లు చేసుకున్నాను. మాసిన బట్టలు ధరించాను. నేలపై దుమ్మును విభూదిని పూతగా పూసుకున్నాను. రాముడి దివ్యమూర్తిని నా మనస్సులో నిలుపుకున్నాను. అన్నము పానీయాలు అన్నీ మానుకున్నాను. నేలపైనే పడుకుంటున్నాను. అసలు నిద్రపోవటం కూడా మానేశాను. రామనామాన్ని జపిస్తూ లంకారణ్యంలో రాముని గురించి తపస్సు చేస్తున్నాను. నాకు దర్శనం ఇవ్వమని రాముడికి చెప్పు అని సీతమ్మ కోరుకుంటుంది. హనుమంతునికి ఇలా చెప్తుంది. ఇంకా లక్ష్మణుడు నన్ను తల్లిగాను రాముడిని తండ్రిగాను భావించాడు, అలాగే సేవించాడు కూడా. అతడు గుణశాలి, అలాగే నీతిమంతుడు. అటువంటి లక్ష్మణుణ్ణి నేను అనరాని మాటలు అన్నాను కాబట్టి అతన్ని బాధ పెట్టాను. దానికి తగిన ఫలితాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను అని లక్ష్మణుడికి చెప్పు అని అంటుంది. నేనన్న మాటలు తన మనసులో ఉంచుకోకని నా మానమును కాపాడమని లక్ష్మణునికి చెప్పు అని సీత రామ లక్ష్మణులకు తన సందేశాన్ని వివరించింది. ఇక సీత హనుమ వెంట తాను వెళ్ళడం మంచిది కాదని చెప్పింది. తాను పరపురుషులను అంటనని చెప్పింది. రావణుణ్ణి చంపి తనను తీసుకొని వెళ్ళటం రాముని ధర్మమని తెలిపింది. ఇక ఆలస్యం లేకుండా రాముణ్ణి లంకకు తీసుకువచ్చి రావణుణ్ణి చంపించేసి తనను రాముడు తీసుకొని వెళ్ళేలా చూడమని హనుమంతుణ్ణి కోరింది. మనకి సీతమ్మ యొక్క సందేశంలో సీతమ్మ పడ్డ కష్టాలు, అలాగే తాను అక్కడ ఉన్న పరిస్థితిని
మనకి ఇందులో వివరించారు. ఇక ఎంత కష్టమైనా సరే నేను నీతో ఇప్పుడు రావటం ఇది ధర్మం కాదు, రాముడే వచ్చి రావణుణ్ణి చంపేసి నన్ను తీసుకెళ్ళడం మంచిది అని హనుమంతునికి సీతమ్మ ఈ విధంగా తన యొక్క సందేశాన్ని చెప్పుకుంది. ఇక కథ సారాంశం కూడా పూర్తయింది కదా. ముందుగా మనం కవి పరిచయం గురించి రాయాలి. కవి ఎవరు? ఆతుకూరి మొల్ల. అలాగే హనుమత్ సందేశము అనే పాఠ్యాంశాన్ని సుందరకాండ నుంచి తీసుకోబడింది. దాని తర్వాత మనకి పాఠ్యభాగం ప్రారంభం ఎక్కడి నుంచి మొదలైంది అంటే నేపథ్యం గురించి కాస్త వివరించాలి. దాని తర్వాత శ్రీరాముని యొక్క వృత్తాంతము, దాని తర్వాత హనుమంతుని యొక్క వృత్తాంతము, చివరగా సీతమ్మ యొక్క సందేశము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనం సారాంశంలో వివరించుకున్నాము. అలాగే ఏ ప్రశ్న వచ్చినా సరే ఈ సారాంశం ఒక్కసారి విన్నట్లయితే మనం ఏ ప్రశ్న వచ్చినా చక్కగా రాయొచ్చు. ధన్యవాదాలు.